with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా బెంగాల్ టైగర్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మన సంపత్ నంది గారు. 10th December 2015 రిలీజ్ అయిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ వద్ద. అయితే ఈ సినిమాలో రవితేజ గారు, తమన్నా భట్టియా, రాశి ఖన్నా, బోమనిరారి గారి వంటి వారు ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మన బీమ్స్ గారు. చూసుకుంటే ఈ సినిమాలో మొత్తానికి 5 పాటలున్నాయి. ఒక్కొక్క పాట ఒక్కొక్క అద్భుతం అనే చెప్పాలి. అండ్ ఇందులో ఆసియా ఖండంలో అనే సాంగ్ కైతే లిరిక్స్ మన సంపత్ నంది గారే రాయడం జరిగింది. ఇక సినిమా విషయానికి వస్తే ఆకాష్ నారాయణ్ మన రవితేజ గారు ఆత్రేపురంలో అల్లరి చిల్లరగా ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటారు. ఆయన ఫ్రెండ్స్ అంతే ఆయన ప్రపంచం. అయితే ఆయనని ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తదనమాట. అండ్ ఆ అమ్మాయి ఎవరైనా ఫేమస్ గా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటది. ఈ విషయంపై ఆకాష్ గట్టిగా హర్ట్ అవుతారు. ఎలా అయినా ఫేమస్ అయిపోవాలన్న ఆత్రంతో అగ్రికల్చర్ మినిస్టర్ సాంబాని రాయతో కొడతారు. సాంబా ఫస్ట్ కోపగిచ్చుకున్నా సరే ఆకాష్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. అండ్ ఆకాష్ ని నాగప్పాస్ డాటర్ శ్రద్ధకి బాడీ గార్డ్ లా పెడతారనమాట. శ్రద్ధని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి సేఫ్ గా తీసుకొచ్చే పని ఈయనకు చెప్తారు. ఎందుకంటే ఆమె లైఫ్ డేంజర్ లో ఉందని. శ్రద్ధ కరణ్ అని చెప్పేసి ఒక పొలిటీషియన్ కొడుకుతో ఎంగేజ్మెంట్ జరుపుకుంటది. కానీ ఎంగేజ్మెంట్ అయిపోయినాక మన ఆకాష్ తో ప్రేమలో పడుతుంది. శ్రద్ధ కరణ్ ని రిజెక్ట్ చేసి నాగప్పకి తను ఆకాష్ ని ఎంతగా ప్రేమిస్తుందో చెప్తుంది. ఆకాష్ ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యే పర్సన్, అతనిలో ఉండే పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు అని వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా కన్విన్స్ చేస్తుంది. వెల్, ఆకాష్ ని చూసాక నాగప్ప కూడా రైట్ అలాగే కానిద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతారు. శ్రద్ధ బర్త్డే రోజు నాగప్ప ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ పార్టీలో ఆకాష్ మరియు శ్రద్ధ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తారు. అక్కడ ఎందరో మంది పొలిటీషియన్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అశోక్ గజపతి గారు. అయితే ఆకాష్ వెంటనే నాగప్ప ముందు శ్రద్ధని రిజెక్ట్ చేస్తారు. హి సేస్ తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి పేరు మీరా అని, ఆమె ఎవరో కాదు చీఫ్ మినిస్టర్ గజపతి గారి అమ్మాయి అని చెప్పేసి అంటారు. అందరూ షాక్ లో ఉండిపోతారు. వెల్, మీరా రోల్ ప్లే చేసింది మన తమన్నా గారు. శ్రద్ధ ఆకాష్ దగ్గరికి వెళ్లి మన ఇద్దరి మధ్య ఉండేది ఇదేనా అని అడుగుతుంది. అండ్ హి సేస్ మన రిలేషన్షిప్ ఒక ఎంప్లాయర్ తోటే ఆగిపోద్ది. అండ్ తను ఒక అబద్ధం ఆడతాడు, మీరా నేను గాఢంగా ప్రేమించుకుంటున్నామని. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరానే ఇదివరకు తన లవ్ రిజెక్ట్ చేస్తుంది. కొన్ని రోజులకి మీరా ఆకాష్ ని కలిసి ప్రపోజ్ చేస్తుంది. షీఈస్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ స్పాంటనిటీ. మీరా వాళ్ళ నాన్న గజపతి గారు, అలానే ఇటుపక్క నాగప్ప డాటర్ శ్రద్ధ అందరూ కూడా మీరాని అడ్డుకుంటారు. బట్ మీరా డిఫెండ్ చేస్తుంది. ఆకాష్ యొక్క లాజికల్ థింకింగే నన్ను ఆకాష్ ని చూస్ చేసుకునేలా చేసింది అంటది. ఆ తర్వాత గజపతికి ఒక విషయం తెలుస్తుంది. ఆకాష్ ఎవరో కాదు, తన రైవల్ అయినటువంటి జై నారాయణ వాళ్ళ కొడుకు అని. అండ్ హీ థింక్స్ దట్ హీ ఈస్ సీకింగ్ రివెంజ్. ఆకాష్ మరియు గజపతికి ఒక ఫార్మల్ మీట్ అవుతుంది. అండ్ దే హ్యావ్ అ డీల్. ఇందుకే ఆ డీల్ ఏంటి? మరి గజపతి మీరానిచ్చి ఆకాష్ కి పెళ్లి చేస్తాడా? శ్రద్ధ సంగతి ఏంటి? లేదంటే చివరికి ఆకాష్ శ్రద్ధనే పెళ్లి చేసుకుంటాడా? ఇదంతా తెలియాలంటే ఒకసారి సినిమా రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఆ సినిమాలో ఇవాల్టి సినిమా బెంగాల్ టైగర్.